టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీమిండియా మేనేజ్మెంట్ సన్నాహకాలు ప్రారంభించింది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో తగిలిన ఎదురు దెబ్బలు టీ20 ప్రపంచ కప్ లో తగలకుండా ముందుకు సాగాలని, టైటిల్స్ సాధించాలని ఇప్పటి నుండే కసరత్తులు ప్రారంభించింది. బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటి నుండి ఆటగాళ్లను జల్లెడపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచనలిచ్చాడు. టీ20 ప్రపంచ కప్ లో ఇండియా గెలవాలంటే భారత జట్టులో ఇద్దరు ఆటగాళ్లు ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతటి కీలక ఆటగాళ్లనేది ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో మనం చూసాం. వారిద్దరూ వంటి చేత్తో జట్టును ఫైనల్స్ వరకు చేర్చారు. అలాంటిది వారు లేకుండా టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత జట్టు బరిలోకి దిగితే టీమిండియాకు విజయావకాశాలు బాగా సన్నగిల్లుతాయి. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరిద్దరూ అద్భుతమైన సగటుతో టీ20 క్రికెట్ లో దూసుకుపోతున్నారు. వీరిద్దరిని టీమిండియా మేనేజ్మెంట్ ఎలాగైనా టీ20 ప్రపంచ కప్ ఆడించాలి. అప్పుడే టీమిండియా ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే వారు ప్రపంచ కప్ గెలవడం అసాధ్యమే అని అన్నాడు. మరి గిల్క్రిస్ట్ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.